బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పెద్దలు నేడు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి అధినేత పదవికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చివరి వరకు రేసులో నిలిచినప్పటికీ నిరాశ తప్పలేదు. నితీష్ కు కూటమి కన్వీనర్ పదవిని ప్రతిపాదించగా ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం. అధ్యక్ష పదవిని కాంగ్రెస్ వారికే ఇచ్చారు కాబట్టి కన్వీనర్ పదవిని కూడా కాంగ్రెస్ వారికి ఇవ్వాలని నితీష్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక ఇవాళ వర్చువల్ గా జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పెద్దలు నేడు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి అధినేత పదవికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చివరి వరకు రేసులో నిలిచినప్పటికీ నిరాశ తప్పలేదు. నితీష్ కు కూటమి కన్వీనర్ పదవిని ప్రతిపాదించగా ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం. అధ్యక్ష పదవిని కాంగ్రెస్ వారికే ఇచ్చారు కాబట్టి కన్వీనర్ పదవిని కూడా కాంగ్రెస్ వారికి ఇవ్వాలని నితీష్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇవాళ వర్చువల్ గా జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? హలో రామకృష్ణ, చెప్పండి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ రోజు భేటీ అయింది వర్చువల్ గా. మరి ఈ భేటీలో ప్రధానంగా ఆ కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నేతలు ఎంపిక చేశారు. ఈ సమావేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కన్వీనర్ గా ప్రతిపాదించినా ఆయనకు అంగీకరించలేదు, అందుకే తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఖర్గేని ఈ కూటమికి చైర్మన్ గా నియమించారు. మరి అయితే ఏదైనా సరే వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తుంది ఇండియా కూటమి. అందులో భాగంగానే ఈ రోజు చాలా కీలకమైన భేటీ జరిగింది. కీలకమైన భేటీలో అందరూ కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. వర్చువల్ గా పాల్గొన్న తర్వాత ఖర్గేని దీనికి కన్వీనర్ గా చేశారు. మరి నితీష్ కుమార్ అయితే అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఖర్గేని చేయడం అన్ని పార్టీలు కూడా ఖర్గే వైపే మొగ్గు చూపాయి. సరే, ఇక సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహము, కూటమి కన్వీనర్ ఎంపిక, రాహుల్ గాంధీ ప్రారంభించే భారత్ జోడో న్యాయ యాత్రే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి ఇద్దరు నేతలు హాజరయ్యారు. అంతకుముందు ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో ఆమె హలో థ్యాంక్ యూ రామకృష్ణ. ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ లో భాగంగా మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ సంప్రదింపులు జరిపింది. ఇది తుది దశకు చేరినట్లు సమాచారం అందుతుంది. ఆప్తో సీట్ల సర్దుబాటు సానుకూలంగా జరుగుతుండగా టీఎంసీతో పేటుముడి నెలకొనే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ తేల్చి చెప్పేసింది. అందుకు ఒప్పుకుంటేనే ఆ పార్టీకి చెందిన కమిటీతో చర్చలకు సిద్ధమని, లేదంటే కుదరదని చెప్పేసి కూడా టీఎంసీ తేల్చి చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అందరితో కలుపుకొని ముందుకు వెళ్లేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో దారుణంగా పరాజయాన్ని చోటున్న నేపథ్యంలో ఇక అలాంటి పరిస్థితి ముందు రాకుండా ఉండాలంటే అందరితో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తుంది ఇండియా కూటమి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.